ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ అండి, గ్లిటర్స్ ఫిల్మ్ అకాడమీ గత 15 సంవత్సరాల నుంచి యాక్టింగ్ అండ్ డైరెక్షన్ కోర్సెస్లో వేరియస్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది ఇక్కడ. అటువంటిది ఈరోజు ఆఫ్టర్ 15 లాంగ్ ఇయర్స్ స్ట్రగల్ తర్వాత నేషనల్ లెవెల్లో మాకు రికగ్నైజేషన్ రావడం అనేది ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. మీడియా స్కిల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కౌన్సిల్ నుంచి మాకు ఎఫిలియేషన్ వచ్చింది. సో ఆ సందర్భంగా మాకు ఢిల్లీ నుంచి వచ్చిన డెలిగేట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఆల్ ద కోర్సెస్ ఇక్కడ ఆఫర్ చేసే కోర్సెస్ సర్టిఫికేషన్ అంతా మినిస్ట్రీ నుంచి ఉంటుంది ఫర్దర్గా. సో ఆ ఒక్క అచీవ్మెంట్ని మీతో షేర్ చేసుకోవడానికి ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. Affiliate GFA Glitters Film Academy, and we are here for the certification. So it's been a tremendous experience and with all the efforts. So we have affiliated GFA, and he's one of our affiliated training partners for Media and Entertainment Skills Council. So it's Sony from Media Entertainment Skills Council. I'm the Chief Operating Officer for the council. Coming from Delhi and meeting Mr. Deepak was always an advantage for us, because we understand that he has been doing a lot for the industry. Particularly the market in Hyderabad, or I would say in Andhra or in Telangana, is always in need for the fresh talent to come in and join the media sector. I think Glitters Film Academy would be one of the stepping stones for the people aspiring to come in the media industry, and would always be a beneficial, I would say, guide and a pathway for them to succeed. I wish Glitters Film Academy all the very best. I think they have been running in the academy for last couple of years now, I think over a decade now. Yes, 15. So they have been over a decade here in the market, and I think the students have been showing tremendous response for it. With the affiliation coming round the corner, the students will also be able to avail the benefits of getting a government recognized certification through Media and Entertainment Skills Council, and also would be able to experience the outcome based learning through the qualification packs which we as a council offer. We are now planning to set up multiple academies in the region, and Glitters Film Academy is one of the ones which we have recently inaugurated, and I wish them all the very best. Thank you. గ్లిటర్స్ ఫిల్మ్ అకాడమీ 15 years బ్యాక్ ఎస్టాబ్లిష్ అయింది. ఈ 15 years కృషితోటి ఇప్పుడు నేషనల్ లెవెల్తో మేము టైఅప్ అయ్యామన్నమాట. మాకు గుర్తింపు వచ్చింది. ఈ సందర్భంగా నేను డైరెక్షన్ ఫ్యాకల్టీ హేమంత్ పువాడ. సో మా ఫీజెస్ కూడా వెరీ నామినల్గా ఛార్జ్ చేస్తున్నాము. ద అడ్వాంటేజ్ ఆఫ్ జాయినింగ్ గ్లిటర్స్ ఫిల్మ్ అకాడమీ ఈజ్ the fee structure. The courses offered are acting, direction, anchoring, story, screenplay, and line production. ఈ విభాగాల్లో మేము కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. కంపారిటివ్లీ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే వెరీ లెస్ అన్నమాట మనకి. ఈ 15 years నుంచి ఎన్ని బ్యాచ్లు వచ్చినాయి మీ దగ్గర నుంచి? ఎంతమందికి అవకాశాలు వచ్చాయి? మాకు ఇక్కడ 3 months కోర్సెస్ ఉన్నాయి, 6 months కోర్సెస్, 9 months కోర్సెస్ ఉన్నాయి. 3 months కోర్సెస్ అండ్ 6 months కోర్స్ ఎవ్రీ 2 months ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 3 months అండ్ 6 months కోర్స్ ఎవ్రీ 3 months ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ వీఆర్ ఎస్టాబ్లిష్డ్ సిన్స్ 15 years. లాట్ ఆఫ్ అండ్ నేషనల్ వైడ్గా మాకు గుర్తింపు వచ్చిందండి. నేషనల్ వైడ్గా హిందీ నార్త్ నుంచి జాయిన్ అవుతున్నారు స్టూడెంట్స్, సౌత్ నుంచి కూడా వస్తున్నారు. చాలా సినిమాల్లో ఈ మెయిన్ మా అకాడమీ ప్రొఫైల్ ఏంటంటే, ఆఫ్టర్ ద కోర్స్ మేము పెద్ద డైరెక్టర్స్ దగ్గర మా స్టూడెంట్స్కి యాక్టింగ్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతున్నారు. దానివల్ల మాకు ఈ కృషి ఫలితం అది. రీసెంట్గా యాక్టింగ్లో నేహా శర్మ చిరుతాలో యాక్ట్ చేసింది. ప్రస్థానంలో తర్వాత కోదండరామరెడ్డి గారి అబ్బాయి ఇక్కడ మన దగ్గరే ఇక్కడ యాక్టింగ్ నేర్చుకున్నాడు. రూబీ అని ప్రస్థానంలో చేసింది. రీసెంట్గా ఇప్పుడు జయదేవ్లో జయంత్ పరాంజీ గారి దగ్గర అసిస్టెంట్స్గా మా డైరెక్షన్ స్టూడెంట్స్ వర్క్ చేశారు. సో వీఆర్ గ్లాడ్ టు అనౌన్స్ దట్
We got the national skills development recognition. ఇది ప్రైవేటైజేషన్. ఇప్పుడు నేను యాక్చువల్గా బీకామ్ పిలిచేదేమో. నేను ఐఎమ్ డూయింగ్ ఎ కోడ్ యాక్టర్ హియర్. రీసెంట్లీ సీతారామ కళ్యాణ్ చూద్దాం అని ఒక ఒరియా తెలుగు తీసాం. దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు నేను ఒక కొత్త న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయదలుచుకున్నాను. వచ్చి ప్రతివాడు వచ్చి ఎలా ఉంటారు. ఇప్పుడు ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూషన్ అంటే జిఎఫ్ఏ నుంచి వచ్చారని అనుకోండి, తెలిసిపోద్ది మాకు, ఓహో పలానా ఇన్స్టిట్యూట్. ఇప్పుడు అంతకుముందు మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు అడియార్ ఇన్స్టిట్యూట్ ఉంది. దే ఆర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. ఆ టైంలో డివి నరసరాజు గారు కూడా పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టారు. ఆల్ చిరంజీవి అండ్ రాజేంద్ర ప్రసాద్, ఆల్మోస్ట్ దశరథ, ఈవెన్ రజనీకాంత్ ఆల్సో ఫ్రమ్ దట్ ఇన్స్టిట్యూట్. అంటే ఒక ఇన్స్టిట్యూట్ డివి నరసరాజు గారి నుంచి వచ్చారనగానే ప్రతి డైరెక్టర్ ఎమ్మడి ముందర ప్రవేశం ఇస్తాడు. లేదా మాకు ఇప్పుడు ఇవ్వరు. సార్ నేను యాక్ట్ చేస్తాను సార్ అంటే ఆ తర్వాత రావాయా, సార్ నేను డైరెక్షన్ అసిస్టెంట్ చేస్తాను తర్వాత రావాయా. దిస్ ఈజ్ ది వే ఏది ఇండస్ట్రీలో మీ జరుగుతున్న తంతు ఇది. అట్ట కాకుండా ఈ సర్టిఫికేట్స్ దీని మించి మనం వెళ్తే ఓహో ఫ్రమ్ జిఎఫ్ఏ ఓకే డన్ ఓకేనమ్మా అని ఏంటి నీ టాలెంట్ ఏంటి ఒకసారి చెప్పు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, నువ్వు ఎలా చేస్తావు ఏది ప్రాసెస్ చెప్పు. ఓకే ఈ కుర్రాడు బాగున్నాడు అది పెట్టుకోవా. అది యాక్టింగ్ చేయించాడు అనుకోండి, యాక్టింగ్ చేసి ఓహో యాక్టింగ్ ఇస్ గుడ్ దెన్ ఓకే అమ్మా. అట్ట దట్ సో మెనీ అడ్వాంటేజెస్ టు ది న్యూ టాలెంటెడ్, ఎంకరేజ్ టాలెంటెడ్ అనమాట. కాబట్టి ఇటువంటి ఇన్స్టిట్యూట్లు గవర్నమెంట్ రికగ్నైజ్ వలన చాలా ఉపయోగం ఏది కొత్త టాలెంట్స్కి. మీరు నమ్మరు, ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ నడపడం అంటే ఈజ్ నాట్ ఈజీ. డివి నరసరాజు గారు ఫిలిం ఇన్స్టిట్యూట్ ఓన్లీ 4 years సార్కి తెలుసు. మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు ఓన్లీ 4 years నడిపి ఎత్తేసారు. ఒక 15 సంవత్సరాల నుంచి దీపక్ గారికి అసలు కంగ్రాచులేషన్ టు అవర్ చైర్మన్ దీపక్. 15 సంవత్సరాల నుంచి ఈ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారంటే ఇది నాట్ ఏ జోక్. విత్ టాలెంట్ ఆల్సో. సో మెనీ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి, పిచ్చి ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ మీకు తెలిసిన విషయమే, మంచి ఇన్స్టిట్యూషన్ అని రామానాయుడు గారిది, అన్నపూర్ణ గారిది, ఈవెన్ రామోజీరావు గారిది పెట్టి కూడా ఇప్పుడు బహుశా నేను ఆగిందని అనుకుంటున్నాను. రామోజీరావు గారు అంటే నడపడం కష్టం, వాళ్ళకి చేతగా కాదు. స్టూడెంట్స్ రావడం, ఆ ఫ్యాకల్టీ లేవటం, ఇవన్నీ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ ఎవ్రీథింగ్. ఇన్స్టిట్యూషన్స్, ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ విత్ స్కిల్ఫుల్. దట్ ఇస్ వాట్ ఐమ్ సెయింగ్. కాబట్టి ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్ని ఇంత గొప్పగా నడపడం ఇస్ క్రెడిట్ టు గోస్ టు అవర్ చైర్మన్ దీపక్ యాక్చువల్లీ. సో హేమంత్ గారు ఎక్స్పీరియన్స్ కో డైరెక్టర్. అఫ్కోర్స్ నేను రీసెంట్లీ జాయిన్, నేను యాజ్ ఎ కో డైరెక్టర్. సరే మేము మా సాధ్యమైనంత వరకు న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఫిలిం ఇన్స్టిట్యూట్ పంపించడమే ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, ఇట్ ఈస్ అవర్ మెయిన్ మోటివ్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.